అందరికీ నమస్కారం. ఈరోజు మనం 7th క్లాస్ ఇంగ్లీష్ హనీ బ్లూమ్లో భాగంగా లేటెస్ట్ ప్రాక్టీస్ లాస్ట్ వర్క్ షీట్ చూడబోతున్నాము. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద కరెక్ట్ స్పెల్డ్ వర్డ్. ఇందులో కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నది మనము రాయాల్సి ఉంటుంది. ఇక్కడ FRIANDS ఇచ్చారు, ఇది రాంగ్. CHILDRA అని ఇచ్చారు, రాంగ్. TEACHERS టీచర్స్ అనేది కరెక్ట్. నెక్స్ట్ పేరెంట్స్, ఇక్కడ పేరెంట్స్ అనేది రాంగ్, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సి. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే సెలెక్ట్ ద కరెక్ట్ హ్యావ్ ఫార్మ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ గివెన్ బిలో. దే డాష్ ఏ లాంగ్ డిస్కషన్ ఇన్ ద క్లాస్ రూమ్ ఎస్టర్డే. ఇక్కడ మనకి ఎస్టర్డే అనే కీవర్డ్ ఇచ్చారంటే పాస్ట్ టెన్స్కి సంబంధించి హ్యావ్కి ఏమొస్తుంది అంటే హ్యాడ్ అనేది కరెక్ట్ ఆన్సర్, కాబట్టి సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్ ఇంటరాగేటివ్ వర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ గివెన్ బిలో. ఇంటరాగేటివ్ వర్బ్ చూద్దాము. డాష్ కెన్ వీ రీచ్ ద రైల్వే స్టేషన్ ఫ్రమ్ హియర్. అంటే ఒక ప్లేస్ని తెలపడానికి మనము వేర్గా, ఇక్కడ వచ్చేసరికి హౌ కెన్ ఎలా, ఇక్కడ వేర్ అంటే ఎక్కడ, వాట్ అంటే ఏమిటి, హూ అంటే ఎవరు, హౌ ఎలా వెళ్ళాలి. హౌ కెన్ వీ రీచ్ ద రైల్వే స్టేషన్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అనే ఉద్దేశంతో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి డి అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఐడెంటిఫై ద సూటబుల్ టెన్స్ వర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ గివెన్ బిలో. దే డాష్ ఇన్ ద ప్లే గ్రౌండ్. దే అన్నారు కాబట్టి ప్లూరల్, కాబట్టి మనకేమొస్తుందంటే ఆర్ ప్లేయింగ్. కీవర్డ్ ఏం లేదు కాబట్టి ప్రజెంట్ టెన్స్లో ఆర్ ప్లేయింగ్ కరెక్ట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్ ఐడెంటిఫై ద సూటబుల్ వర్డ్ ఫర్ గివింగ్ అడ్వైస్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. అడ్వైజ్ అంటే మనము కంపల్సరీగా యూ షుడ్ అనేవి వస్తుంది, కాబట్టి డి అనేది కరెక్ట్. యూ షుడ్ స్టడీ రెగ్యులర్లీ టు స్కోర్ గుడ్ మార్క్స్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి చూస్ ద కరెక్ట్ సూటబుల్ టెన్స్ ఆఫ్ ద వర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ గివెన్ బిలో. వీ డాష్ ఏ న్యూ పోయమ్ ఎస్టర్డే. వీ అంటే ఇక్కడ ఎస్టర్డే అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది పాస్ట్ టెన్స్ని తెలుపుతుంటుంది, కాబట్టి లెర్నెడ్ అనేది V2 అనేది వస్తుంది, కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి చూస్ ద సూటబుల్ లాంగ్వేజ్ ఫంక్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ గివెన్ బిలో. డాష్ లాస్ట్ టైమ్ హీ ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్ కరెక్ట్లీ. అంటే లాస్ట్ టైం ఇలా కాకుండా ఈసారి కరెక్ట్గా చేశాడు, అన్లైక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, సి. నెక్స్ట్ వచ్చేసరికి ఎయిత్ వన్ సెలెక్ట్ ద సూటబుల్ టెన్స్ వర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. హీ డాష్ లిజనింగ్ టు క్లాసికల్ మ్యూజిక్ రెగ్యులర్లీ. ఇక్కడ ఏ హీ లైక్స్ రెగ్యులర్లీ అన్నారు కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే మనకు రెగ్యులర్ అనే పదము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో లైక్స్, హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హీ లైక్స్ అని వస్తుంది. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూద్దాము. సెలెక్ట్ ద సూటబుల్ టెన్స్ వర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. మై ఫ్రెండ్స్ డాష్ ఇంగ్లీష్ ఎవ్రీడే. ఎవ్రీడే అనేది కీవర్డ్. మనకు ఎవ్రీడే అంటే ఇది కూడా ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి మై ఫ్రెండ్స్ ప్లూరల్ కాబట్టి ప్రాక్టీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ డి అవుతుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ద సూటబుల్ మోడల్ యాక్సిలరీ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ గివెన్ బిలో. మోడల్ యాక్సిలరీ వర్బ్ ఐ డాష్ కంప్లీట్ మై హోంవర్క్ టుడే. ఐ హ్యావ్ టు, నేను ఖచ్చితంగా చేయాలి, అది నా డ్యూటీ అని డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 11th వన్ చూసుకున్నట్లయితే ఐడెంటిఫై ద సూటబుల్ మోడల్ యాక్సిలరీ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ గివెన్ బిలో. డ్రైవర్స్ డాష్ వేర్ సీట్ బెల్ట్స్ వైల్ డ్రైవింగ్. అంటే మనకు మస్ట్, డ్రైవర్స్ అనేవాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ అనేది ధరించాలి కాబట్టి మస్ట్, సి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 12th వన్ చూస్ ద సూటబుల్ మోడల్ యాక్సిలరీ వర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. దే డాష్ విజిట్ దేర్ గ్రాండ్ పేరెంట్స్ దిస్ వీకెండ్. దిస్ వీకెండ్ దే విల్ విజిట్, వాళ్ళు కలుస్తారు, ఈ వీకెండ్లో కలుస్తారు, కాబట్టి ఫ్యూచర్ టెన్స్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనము లెటర్స్కి సంబంధించి నెక్స్ట్ మనకు ఇక్కడ 30 క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే మనం ఇప్పుడు చేసిన వర్క్షీట్లలో భాగంగా ప్యాసేజీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 30 ఇచ్చారు. ఆ 30ని మనం ఇప్పుడు ఆన్సర్స్ని చూద్దాము. పేజీ నెంబర్ 229లో భాగంగా వీటి యొక్క ఆన్సర్స్ చూద్దాం.
ఫస్ట్ క్వశ్చన్, హౌ లాంగ్ డస్ రవి డూ యోగా ఎవరీ మార్నింగ్? ప్రతిరోజు ఎన్ని నిమిషాలు చేస్తారంటే 20 minutes. విచ్ సబ్జెక్ట్ బిగిన్స్ ఫస్ట్ ఇన్ రవీస్ క్లాస్? ఇంగ్లీష్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రవీస్ అరైవ్స్ ఎర్లీ టు స్కూల్ మెయిన్లీ టు అటెండ్ ద మార్నింగ్ అసెంబ్లీ. వాట్ డస్ రవీస్ డైలీ రొటీన్ మెయిన్లీ టీచర్స్? డిసిప్లైన్. మనకు ఈ లెసన్ ద్వారా డిసిప్లైన్ అనేది ఎలబడుతుంది. నెక్స్ట్, విచ్ హ్యాబిట్ రవి కెన్ హెల్ప్ ద స్టూడెంట్ బికమ్ డిసిప్లైన్? డైలీ రొటీన్. అతని యొక్క డైలీ రొటీన్ వల్ల డిసిప్లిన్ అనేది అలవడుతుంది. నెక్స్ట్, వాట్ డిడ్ ద సేజ్ గివ్ రామనాథ? నెక్స్ట్ రామనాథ లెసన్ నుంచి రామనాథకి సేజ్ ఏమి ఇచ్చాడంటే బనానా సాప్లింగ్. వాట్ లెసన్ డిడ్ రామనాథ లెర్న్ ఇన్ ద ఎండ్లో ఏం నేర్చుకున్నాడంటే హార్డ్ వర్క్ బ్రింగ్స్ వెల్త్. వై డిడ్ రామనాథ వాటర్ ద ప్లాంట్ ఎవ్రీడే? ప్రతిరోజు వాటర్ ఎందుకు పోసాడంటే టు హెల్ప్ దెన్ గ్రో. తొందరగా మొక్కలు పెద్దవి అయితే వాటి నుంచి మనము తీసుకునే వాటర్ అనేది బాటిల్ని తొందరగా నిండిపోతుంది, నేను ధనవంతుని అవుతానన్న ఉద్దేశంతో రోజు నీళ్లు పోస్తుంటాడు. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద స్టోరీ? హార్డ్ వర్క్ బ్రింగ్స్ వెల్త్. ఓన్లీ ఏ ట్రిక్ పనిచేయదు, ఏ షార్ట్ కట్ పనిచేయదు, హార్డ్ వర్క్స్ మాత్రమే మనం వెల్త్ కావడానికి ఉపయోగపడుతుందని తెలుసుకుంటాడు. హౌ కెన్ ఏ స్టూడెంట్ అప్లై టు స్టోరీస్ లెసన్ టు స్టడీస్? ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అంటే వర్కింగ్ హార్డ్, మనము కష్టపడితేనే ఫలితం లభిస్తుందని తెలుసుకోవచ్చు. వై డిడ్ గజరాజ్ ఫీల్ లోన్లీ? ఏ విధంగా గజరాజ్ లోన్లీగా ఫీల్ అయ్యాడంటే ఈ హ్యాడ్ నో ఫ్రెండ్స్. అతను రాజు యొక్క ప్రాంగణంలో ఉన్నప్పటికీ అతనికి ఫ్రెండ్స్ లేనందువల్ల లోన్లీగా ఫీల్ అయ్యాడు. హౌ డిడ్ గజరాజ ట్రీట్ ద స్ట్రే డాగ్ ఎట్ ఫస్ట్? ఎట్లా ట్రీట్ చేశాడంటే ఇట్ షేర్డ్ హిస్ ఫుడ్ విత్ డాగ్. అతనికి ఇచ్చిన ఫుడ్లో నుంచి కొంత భాగాన్ని స్ట్రే డాగ్కి పెట్టేసేవాడు. ఎవరు? గజరాజ అంటే ఏనుగు. హౌ డిడ్ గజరాజ 13th క్వశ్చన్, హౌ డిడ్ గజరాజ అండ్ బంటి బికమ్ క్లోజ్ ఫ్రెండ్స్? ఏ విధంగా వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారంటే వాళ్ళు ప్లేయింగ్ టుగెదర్, ఇద్దరు కలిసి ఆడుకునేవాళ్ళు. వాట్ డస్ ద స్టోరీ షో అబౌట్ ఫ్రెండ్షిప్? ఫ్రెండ్షిప్ వల్ల ఏం నేర్చుకోవచ్చు అంటే లవ్, కేర్ అండ్ లాయల్టీ, నమ్మకము. వాట్ వుడ్ బి ఏ గుడ్ వే టు సాల్వ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ఫ్రెండ్షిప్? ఫర్గివ్నెస్, క్షమించడం వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పటికీ సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది టాకింగ్ ట్రీ? మాట్లాడే చెట్టు యొక్క పేరేం పేరంటే నీమ్ బాబా. 17th, వాట్ ఈస్ అంబేర్స్ గ్రాండ్ మదర్ యూజ్ నీమ్ లీవ్స్ ఫర్? ఆ అమ్మాయికి నీమ్ లీవ్స్ అంటే వేపాకులు ఎందుకు ఉపయోగించిందంటే టు క్యూర్ ఫర్ కోల్డ్, జలుబు చేస్తే తగ్గడానికి వాళ్ళ అమ్మమ్మ ఉపయోగించింది. నెక్స్ట్ 18th, వై ఆర్ ద నీమ్ ట్రీస్ ఫౌండ్ ఇన్ మెనీ కంట్రీస్? ఎందుకు ఇప్పుడు చాలా కంట్రీస్లలో నీమ్ ట్రీస్ ఉన్నాయంటే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. నెక్స్ట్, వాట్ డిడ్ అంబేర్ అండర్స్టాండ్ అబౌట్ నీమ్ ట్రీస్ ఎట్ ద ఎండ్? అంబేర్ చివరికి ఏం అర్థం చేసుకున్నారంటే హెల్ప్ పీపుల్ అండ్ యానిమల్స్. నీమ్ ట్రీస్ మనకు హెల్ప్ చేస్తుంటే అదేవిధంగా యానిమల్స్ కూడా హెల్ప్ చేస్తున్నాయని తెలుసుకుంటుంది. ఇఫ్ ద 20 క్వశ్చన్, ఇఫ్ ద ఎర్త్ హ్యాజ్ ఫ్యూ ట్రీస్ వాట్ కుడ్ హ్యాపెన్? ఒకవేళ మన భూమి మీద కొన్నే చెట్లు ఉంటే ఏమవుతుందంటే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంది. 21 విచ్ స్పోర్ట్ డిడ్ ప్రభాత్ అండ్ సూర్య ప్లే ఇన్ ఏ ఫ్రెండ్లీ మ్యాచ్? ఏ గేమ్ ఆడారు సూర్య అండ్ ప్రభాత్ అంటే బ్యాడ్మింటన్. 22 హౌ డిడ్ సూర్య బిహేవ్ ఆఫ్టర్ లూజింగ్ ద మ్యాచ్? సూర్య ఏ విధంగా ఫీల్ అయ్యేవాడంటే ఒకవేళ ఓడిపోయినా సరే చీర్ఫుల్ అంటే సంతోషంగానే ఉండేవాడు. నెక్స్ట్ 23 హౌ డిడ్ ప్రభాత్ ఫీల్ వెన్ హీ రియలైజ్డ్ హీ హ్యాడ్ చీటెడ్? అతను చీట్ చేసేందువల్ల ఏ విధంగా ఫీల్ అయ్యాడంటే గిల్టీగా ఫీల్ అయ్యాడు. హౌ డిడ్ సూర్య డెమాన్స్ట్రేట్ ట్రూ స్పోర్ట్స్మెన్షిప్? చీర్ఫుల్. చివరికి సూర్య అనే అబ్బాయి ఎలా ఉండేవాడంటే ఓడిపోయినా సరే గెలిచినా సరే చీర్ఫుల్గా ఒక స్పిరిట్ తోటి ఉండేవాడు అనమాట. నెక్స్ట్ 25 వాట్ షుడ్ ఏ స్టూడెంట్ ఫోకస్ ఆన్ వైల్ ప్లేయింగ్ ఎనీ గేమ్? టు ఎంజాయ్. ఏ విధంగా మనం ఉండాలి అంటే టు ఎంజాయ్ ద గేమ్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి, రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, చీట్ చేయకూడదు. 26 హూ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రాము?
స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, పిల్లలందరూ భిన్నత్వంలో ఏకత్వం అనే థీమ్ తోటి, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే థీమ్ తోటి క్లాస్ రూమ్లో పిల్లలు వివిధ స్టేట్స్కి సంబంధించిన లాంగ్వేజ్ కానీ డ్రెస్ కోడ్ కానీ వాళ్ళ యొక్క డ్యాన్స్ కానీ పర్ఫామ్ చేశారు. 27 వాట్ డూ చిల్డ్రన్ ప్రౌడ్లీ టాక్ అబౌట్ ఇన్ ద ప్రోగ్రామ్. మెయిన్లీ ఏమేమి మాట్లాడుకోవచ్చు అంటే ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్. వై ఈజ్ యూనిటీ ఈజ్ డైవర్సిటీ కన్సిడర్డ్ ఇండియాస్ స్ట్రెంగ్త్. ఏ విధంగా మనము కన్సిడర్ చేయొచ్చు అంటే లివ్ విత్ రెస్పెక్ట్, అంటే మన వేరే వాళ్ళ లాంగ్వేజ్ని మనం రెస్పెక్ట్ ఇస్తాము, మన లాంగ్వేజ్ని వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. ఇట్లా ఒకరికొకరు మనము వాళ్ళ యొక్క కల్చర్ని మనం రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల మన యొక్క యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది పవర్ఫుల్గా ఉందని చెప్పచ్చు. 29 వాట్ కెన్ వీ లెర్న్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ ప్రోగ్రామ్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే టు రెస్పెక్ట్ డిఫరెంట్ కల్చర్స్ని మనము రెస్పెక్ట్ ఇవ్వాలి అని తెలుసుకోవచ్చు. 13th క్వశ్చన్, హౌ కెన్ చిల్డ్రన్ ఇన్ ద స్కూల్ సెలబ్రేట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి? షేరింగ్, రెస్పెక్టింగ్ కల్చర్స్ అండ్ ట్రెడిషన్స్. ఇవి 30 క్వశ్చన్స్కి ఆన్సర్స్. ఈ విధంగా 7th క్లాస్కి సంబంధించి లెటర్స్ ప్రాక్టీస్ అనే వర్క్షీట్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.